నా పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. రేపటికి సంబంధించిన ఏదైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఉందో మనకైతే ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో అవి ఏ జిల్లాలో అయితే తెలుసుకోవడానికి మరియు ఈ పెన్షన్ డబ్బులు రావాలంటే ఏమేమి అప్డేట్స్ అనేవి తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని అయితే ఎవరెవరైతే చూస్తున్నారో మొట్టమొదటిగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరియు బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. సో ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం. సో మనకు ఈ తెలంగాణ కొత్త పెన్షన్ల గురించి ఈ అప్డేట్ అనేది ఏంటిదంటే, ఈ కొత్త పెన్షన్లు అనగా మనకు 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు ఈ అమలు చేసిన తర్వాత ఏదైతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు 2,016 రూపాయలను 4,016 రూపాయలు చేస్తూ మరి 3,016 రూపాయలను ఈ 6,016 రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కింద అమరుస్తూ మనకైతే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. సో ఈ పెన్షన్ డబ్బుల పైన ఎలాంటి ఎవరెవరికైతే ఇంకా ఎంతమందికి అయితే వస్తలేవో వాటి గురించి కూడా మనకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇంకా ఎవరెవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఇంకా ఆసరా పెన్షన్లు ఎవరెవరికైతే కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ పెన్షన్ డబ్బులు అయితే రావాలంటే వారు ఈ పెన్షన్ డబ్బులకైతే అర్హత కలిగి ఉండాలి. సో అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తూ మనకైతే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. సో మనకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే మనకు ఇంకా చాలామందికి అయితే ఇంకా ఎవరెవరైతే ఉన్నారో ఈ కొంతమందికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి రావట్లేదు. సో అర్హత కలిగి ఉన్న ఈ పెన్షన్ డబ్బులకు అప్లై చేసినా కానీ ఈ పెన్షన్ డబ్బులు అయితే రావట్లేదంట. సో వారి గురించి అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. సో రాని వారు ఎవరెవరైతే ఉన్నారో వారు వెంటనే తదుపరి అప్డేట్స్ చేయించుకుంటే వారికి వెంటనే ఈ పెన్షన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో వారు త్వరగా ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవైతే వేయించుకోండి. సో అది అలాగా ఉంటే ఇంకా మనకు చాలామందికి అయితే పాత పెన్షన్ డబ్బుల కాలంలో కూడా కొంతమంది పెన్షన్ లబ్ధిదారులకైతే పెన్షన్ డబ్బులు అయితే కట్ కావడం అయితే జరిగింది. సో ఆ కట్ అయిన పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల రూపంలోనైతే ఇంకా ఎవరెవరికైతే ఎన్ని డబ్బులు అయితే కట్ అయ్యాయో వారికైతే ఈ కొత్త పెన్షన్ల రూపంలో అనేది పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ఇలాగా కొన్ని జిల్లాల వరకు అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరెవరికైతే తెలీదో వారందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.